తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సరికొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వ హరిత ఇంధన మిషన్ కింద ఈ గ్రామం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి సౌర విద్యుత్ గ్రామంగా ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్గా అవతరించింది. దేశంలో గుజరాత్లోని మోధేరా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో గ్రామం కొండారెడ్డిపల్లి కావడం విశేషం. సుమారు 10.53 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ క్రియాశీలక సామాజిక భాగస్వామ్యంతో పూర్తి చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం 3.56 కోట్ల సబ్సిడీ అందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామంలోని మొత్తం 514 ఇళ్లకు 11 ప్రభుత్వ భవనాలకు సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటిపైన 3 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు, పాఠశాలలు, కార్యాలయాలు వంటి ప్రభుత్వ భవనాలపై 60 కిలోవాట్ల యూనిట్లను అమర్చారు. మిగిలిన 34 మట్టి ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తయిన తర్వాత సోలార్ కనెక్టివిటీ కల్పించనున్నారు. సౌర విద్యుత్ వ్యవస్థ ద్వారా కొండారెడ్డిపల్లి గ్రామస్తులు అద్భుత ప్రయోజనాలను పొందుతున్నారు. ప్రతి ఇల్లు నెలకు సగటున 360 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. దీంతో గ్రామంలో కరెంటు సరఫరా నిరంతరాయంగా ఉండడంతో పాటు గ్రామస్తులకు నెలవారీ కరెంటు బిల్లులు పూర్తిగా రద్దయ్యాయి. ఇళ్లకు అవసరమైన విద్యుత్ పోగా మిగులు విద్యుత్ను గ్రిడ్లోకి ఎగుమతి చేస్తున్నారు. దీనికి గాను యూనిట్కు 5.25 చొప్పున ఆదాయం వస్తోంది. కేవలం సెప్టెంబర్ నెలలోనే గ్రామం దాదాపు 1,00,000 యూనిట్ల విద్యుత్ను గ్రిడ్కు ఎగుమతి చేసి సుమారు 5 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది. ఆధునిక సాంకేతికతను గ్రామీణ జీవితాన్ని మిళితం చేసిన ఆదర్శ సౌర గ్రామంగా కొండారెడ్డిపల్లి నిలిచింది. ఈ చొరవ తెలంగాణ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యల్లో ఒక మైలురాయిగా నిలిచింది. తమ గ్రామం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు రాష్ట్ర గ్రిడ్కు విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు గర్వంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు.